అందరికీ జై శ్రీ గణేష 2024 శ్రీ చౌదరి ఆర్ట్స్ గణేష్ల కోసం అయితే ఎంతో మంది వెయిట్ చేస్తారు. ఫైనలీ గణేష్లు అయితే రివీల్ చేసేసారు అన్న. సో అన్న జై శ్రీ గణేష. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా. సో ఈరోజు రివీల్ చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ మేము అప్పుడే రివీల్ చేద్దాం అనుకున్నాం, కానీ సస్పెన్స్గా మా వర్క్ మొత్తం పూర్తి కాలేదు. ఓకే, ఇంకా యూనిక్ నుంచి యూనిక్ కాన్సెప్ట్ మేము ఆలోచిస్తున్నాం. ఇంకా బెటర్ ఏమైతే మార్కెట్లో తీసుకురావాలి అని దాని గురించే మేము లేట్ చేసేసినాం. అందుకోసం ఇంతవరకు లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్. ఓకే, అండ్ ఇప్పుడు ఆల్రెడీ నా బుకింగ్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ నా దగ్గర గణపతి బుకింగ్ అయిపోయింది. 50% బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. యూనిక్ గణపతి ఇప్పటిదాకా ఎక్కడ కాలేని గణపతి మన దగ్గర. న్యూ స్కెచెస్, అవి ముంబై గణపతి కాకుండా న్యూ కాన్సెప్ట్స్ అలాంటి గణపతి మన దగ్గర. ముంబై మోడల్ కాదు, ముంబై మోడల్ కాదు, మొత్తం ఓన్ స్కెచెస్, ఓన్ ఇప్పుడు అందరు చేసేది ముంబై మోడల్స్, ముంబై కాపీయే చేస్తున్నారు. కానీ మనమే ఒకటే వేరే కాన్సెప్ట్స్ నుంచి కొత్త మోడల్స్ తయారు చేస్తున్నాం. సో కస్టమర్స్ అది గుర్తుపెట్టుకొని రావాలి. ఇవి ముంబై మోడల్స్ కాదు, ఓన్ స్కెచెస్, ఓన్ డ్రాయింగ్ తో అయితే చేస్తున్నారు అనమాట. అన్న ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి మన దగ్గర? చూడండి 8 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ వరకు ఉంది గణపతి. ఓకే, ఇంకొక మాట ఏంటంటే అన్న ఇది ముంబై మోడల్స్ కాదు, శ్రీ చౌదరి ఆర్ట్స్ గణపతి మోడల్స్ ఇవి అన్ని. ఇప్పటి నుంచి ముంబై మర్చిపోయింది. హైదరాబాద్ లోనే మనకి యూనిక్ కాన్సెప్ట్స్ ఇచ్చేది నేనే. ఓకే, ఇంకా నాకైనా ముంగట ఎవరు మంచి ఆలోచన రాలేదు ఎవరికి. నేనైతే ఇవ్వగలను, అది ఎవరు ఇవ్వలేరు. ఓకే, ఈసారి ఎన్ని మోడల్స్ ఉండబోతున్నాయి అన్న? 150 దాకా యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మొత్తం. ఓకే, లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఒక రేంజ్లో అయితే అదే అయిపోతుంది, ట్రెండ్ అవుతున్నాయి మన గణేష్లో. సో ఈసారి కూడా ఎట్లా అవ్వబోతున్నాయి? ఏమైనా స్పెషల్ ఆలోచన చేసిరా ఈసారి? స్పెషల్ ఆలోచన అంటే మీకు ఇప్పుడు నేను మాటల్లో చెప్పాను, అది పనుల్లోనే చూపిస్తాను మీకు. దగ్గర ఎట్లయితే రివీల్ అవుతుందో, ఎట్లా వినాయక చవితి ముంగట వస్తుందో, ఓకే, అట్లానే మీకు ఇంకా యూనిక్ కాన్సెప్ట్ తెలుస్తూనే ఉంటాయి. నేను ఎక్కువ రివీల్ చేయడం లేదు. అంటే ఇప్పుడు మేము చూపించే గణేష్లు కాకుండా ఇంకా కొత్త గణేష్లు వస్తున్నాయి, చాలా యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అది ఇంతకు ముందు ఇప్పటిదాకా రివీల్ చేయడం కారణం అదే. అది వచ్చేసి ఒక 20 days ముందు తయారు చేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే న్యూ కాన్సెప్ట్, అది ఇప్పటిదాకా ఎవరు ఆలోచన కూడా లేదు ఎవరికి. ఇంతవరకు ఎన్ని మోడల్స్ అయినాయి అన్న? ఇప్పటిదాకా చూడండి ఒక 100 మోడల్స్ అయిపోయినాయండి. 100 మోడల్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కానీ కొత్త వాళ్ళకి కానీ స్పెషల్గా తీసుకోవడానికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? చూడండి, ఒక పని చేయండి, మీరు ఎక్కడైనా తీసుకునే ముందు మా దగ్గర కూడా ఒకసారి రండి. మీరు చూడండి మా విగ్రహాలు యూనిక్నెస్, దాని కాన్సెప్ట్ చూడండి, దాని స్వీట్నెస్ చూడండి, గణపతి ఎట్లా లుక్ చూడండి, అవుట్లుక్ చూడండి, అవుట్పుట్ చూడండి, క్వాలిటీ చూడండి. ఇవన్నీ చూసే మీరు ఎక్కడైనా మీకు ఇష్టం పడితే అక్కడ మీరు బుకింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి వచ్చి విగ్రహాలను చూసిన తర్వాత బుక్ చేసుకొని తీసుకొని అంటున్నారు, ఏదో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూసి కాకుండా. సో ఇప్పటివరకు అయితే అన్నతో మాట్లాడినాం కదా, మిగతా విగ్రహాలు అన్నీ చూసేద్దాం, ఒక్కొక్క విగ్రహం ఎట్లా ఉంది ఏందనేసి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా స్పెషల్ గణేష్లు అయితే రివీల్ కాబోతున్నాయని అన్న చెప్తున్నాడు. సో అన్న ఇంకా కలర్స్ పనులు ఎప్పటి వరకు స్టార్ట్ అవుతాయి? కలర్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక మాట, నా దగ్గర ఏంటంటే జస్ట్ పేపర్లోనే చూసి బుకింగ్ అయిపోయింది విగ్రహాలు. ఓకే, అది రెడీ కూడా కాలే, జస్ట్ పేపర్ మీదనే చూసి అంతా నచ్చింది వాళ్ళకి అని. నేను రివీల్ చేయడం లేదు స్కెచెస్, న్యూ కాన్సెప్ట్. ఎవరైనా ఇప్పుడు మాదే చాలా గణపతులు కాపీ చేసేసారు, చాలా చోటు అదే నేను చేసిన గణపతి వస్తున్నారు, వీడియో తీస్తున్నారు, కాపీ చేసేస్తున్నారు. కాపీ అయిపోయింది, కానీ ఈ స్కెచ్ అందుకోసం చూపించలేదు. వాళ్ళు చూసింది జస్ట్ ఇంతే. ఓకే, జస్ట్ దాంట్లో ఒక 40% భాగమే చూశారు దాంట్లో. ఓకే, ఇంకా 60% అవుట్పుట్ వేరే ఉంది. అలాగే అసలు ఆలోచన కూడా రాదు వాళ్ళకి. ఎట్లా అంటే ఈ గణపతి ఇట్లా కూడా ఉంటే మనం చూసింది ఏది, మనం దోలాడాలి వాళ్ళు, అంతకు మించి ఉంటుంది. వాళ్ళు చూసింది ఈ విగ్రహం అదేనా, ఓకే, కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఇప్పుడు కస్టమర్లు మనకు డ్రాయింగ్ కానీ స్కెచ్ కానీ తీసుకొని వస్తే చేస్తారా? ఇప్పుడు టైం ఉంది ఆల్రెడీ, మేము ఆ పని మీద నడుస్తున్నాం. ఓకే, ఎట్లా అంటే మేము ఆల్రెడీ ఒక 50 గణపతి దాని మీదే స్కెచెస్ మీద బుకింగ్ చేసేసినాం మనం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ దగ్గరకు వచ్చింది టైం, కాబట్టి మేము ఇప్పుడు ఒక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుకింగ్ క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, 50% క్లోజ్ అయిపోయింది బుకింగ్స్. ఇంకా ఏంటంటే ఇంకొక 10-15 days బుకింగ్ ఉంచుతాం. ఎవరైనా దగ్గరకు వస్తే బుకింగ్ చేసి ఇస్తాం, లేకపోతే క్లోజ్ చేసేస్తాం. ఓకే, కస్టమర్స్కి మించి అంటే అనుకున్న దానికంటే మించి ఈసారి ఉండబోతున్నాయని ఒక మాటలో చెప్తున్నారు, అంతే. సో చూసిరు కదా, ఒక్కసారి అయితే విగ్రహాలను కూడా చూద్దాం. సో అన్న ఒకటే చెప్తున్నాడు, ఈ ముంబై మోడల్స్ కాదు, శ్రీ చౌదరి ఆర్ట్స్ గణేషులు, ఇదైతే గుర్తుపెట్టుకొని అంటున్నారు. సో ఇప్పుడైతే విగ్రహాలు చూసేయండి. మీకు ముంబై మోడల్స్ కావాలంటే ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు, కానీ యూనిక్ గణపతి కావాలంటే శ్రీ చౌదరి ఆర్ట్స్కే రావాలి. యూనిక్ గణేష్, ముంబై గణేషులు ఎవరి దగ్గరైనా ఉన్నాయి ఇప్పుడు. అది సో దొరికిపోతాయి. శ్రీ చౌదరి ఆర్ట్స్ దొరికే గణపతి మీకు వేరే చోట ఎక్కడ దొరకదు.
సో అన్నతోనైతే మాట్లాడినాం కదా ఇంతసేపు. సో ఒక్కసారి బయట చూడండి, మొత్తం గణేష్ల వెనుకల మొత్తం బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ మొత్తం ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఫ్యాబ్రిక్ వర్క్ ఇది మొత్తం అమ్మవార్లకు సంబంధించి కానీ త్రిశూలాలకు సంబంధించి కానీ యూనిక్ గణేష్లకు మొత్తం వెనుకల ఏమేమి వస్తుందో అవన్నీ ఒక్కసారి గణేష్లను చూద్దాం. యూనిక్ గణేష్లు కావాలంటే శ్రీ చౌదరి ఆర్ట్స్కి రావాలన్నాడు కదా గన్న. సో ఇక్కడ ఏమేమి యూనిక్ గణేష్లు ఉన్నాయో ఇంతవరకు ఏమేమి తయారు చేసి పెట్టారో అవి చూసేద్దాం వచ్చేసండి. సో అసలు నడవడానికి ప్లేస్ లేదు, అసలు కెమెరాలో గణేష్లు పడతారో పట్టారో కూడా తెలియదు, అంత పెద్దగా ఉన్నాయి గణేష్లు. సో స్టార్టింగ్లో ఈ గణేష్ను అయితే చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి 8 చేతులు అనుకుంటా, 10 చేతుల 8 చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తుండు. కూర్చొని ఉన్నాడు, ఇక్కడ మోకాల మీద కాలు ఇట్లా చెయ్యి వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఎంత ఇట్లా రిలాక్స్గా కూర్చొని మనం ఎట్లుంటాం అట్లా కూర్చొని ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి గణేశునికి బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకైతే 25 ఫీట్లు 26 ఫీట్ల వరకు అయితే గణేశుడు వెళ్ళబోతుంది అనమాట. ఇది ఒక గణేశుడు. సో ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుంది కదా ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తున్న గణేశుడు చూడండి. ఇదొక గణేశుడు. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు ఇక్కడ ఇట్లా చూపించుకుంటూ వెళ్తే మినిమం ఒక 1 hour 2 hours అయితే టైం పడుతుంది. సో మీకు యూనిక్ గణేశులు చూపిస్తాను. ఫస్ట్ అయితే చూసండి, ఇక్కడ చూడండి పడవ, కొంచెం వెనకకెళ్ళు పడవ. ఇది ఒక పెద్ద పడవ. ఆ పడవ మీద ఇట్లా ఒక కూర్చోడానికి ఒక పెద్ద సింహాసనం లాగా ఉంది. ఆ సింహాసనం లాగా దాని మీద గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. ఈ పడవనే దాదాపు ఒక 7 ఫీట్లు 8 ఫీట్లు అవుతుంది, నా హైట్ ఉంది 12 ఫీట్లు ఉంది పడవ. సో పెద్ద సింహాసనం లాగా అవుతుంది. గణేశుడు ఎంత హైట్లో ఉన్నాడు చూడండి, దాదాపు ఆ షెడ్డుకి అయితే దాక్తుండు. ఇంకా బ్యాక్గ్రౌండ్ రావాలి, ఇంకా వెనకాల కింద విగ్రహాలు రావాలి, అవన్నీ వచ్చే వరకు ఎంత పెద్దగా అయిపోతారో చూడండి మీరే. అసలు ఊహకు అందలేనంత రేంజ్లో అయితే గణేష్లను అయితే రెడీ చేస్తున్నారు అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి, ఎందుకంటే యూనిక్ గణేష్లు అన్నీ రివీల్ చేయబోతున్నా, చూడబోతున్నారు మీరు. వచ్చేసాను. సో పడవ చూడండి ఎంత పెద్దగా ఉంది, పొడుగులో కూడా చూడండి ఆ నుంచి దాకా ఉందన్నమాట. ఇక్కడ ఇంకో గణేశుడు, తాబేల్ గణేశుడు. ఇది తాబేల్ అన్నమాట. మొత్తం తాబేల్ కనిపిస్తుందా, తాబేల్. ఇంకోటి ఏంటంటే అసలు నడవడానికి వీడియో తీయడానికి కూడా ప్లేస్ లేదబ్బా, కొంచెం షేక్ అయినా అదైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది తాబేల్ రెక్కలు లాంటివి. అక్కడ ఇంకా ఏమంటారంటే తల పెట్టలేరు. తాబేల్ పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో అదే అక్కడ నుంచి కొంచెం క్రాస్గా చూసుకుంటే మనకి ఇక్కడ పెద్ద నందీశ్వరుడు. అక్కడ మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కొంచెం పడుకొని ఉన్నారు, అక్కడ వెళ్ళడానికి కూడా లేదు. పెద్ద నంది చూడండి. ఈ నంది కూడా ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఈ నుంచి ఆడ వరకు అయితే కనిపిస్తుంది. ఎంత లాంగ్ ఉందో చూడండి, కనిపిస్తుందా, కెమెరాలో వస్తుందా చూడండి. దానిపైన శివుని అవతారంలో గణేశుడు ఉన్నాడు, గణేశుడు అటు మళ్ళీ ఉన్నాడు. సో నందిని చూపెట్టడానికి మీకు ఇక్కడికి రావడం అయితే జరిగింది. నందిని చూపెట్టడానికి ఎంత పెద్దగా ఉంది చూడండి నంది. సో మనం అక్కడికి వెళ్దాం, మలుపుకొని వచ్చేసేయి. సో ఇక్కడ కూడా 2 గణేశులు చూసేయండి. ఒక గణేశుడు కూర్చొని ఉన్నాడు. మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ గణేశుని చూపించడంలో నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎవరు చూపించరు. ప్రతి డీటెయిల్ టు డీటెయిల్ నేను చూపించినట్టు ఎవరు చూపించరు. సో అందుకే మన వీడియో లెంత్గా వస్తుంది అన్నమాట. సో ఫైనలీ ఇంతకుముందు చెప్పాను కదా, నంది పైన పెద్ద నందీశ్వరుని పైన గణేశుడు కూర్చొని ఉన్నాడని. శంకరుని అవతారంలో ఈ గణేశుడు అన్నమాట, కనిపిస్తుందిగా. శంకరుని అవతారంలో రుద్రాక్షలు అవన్నీ చూడండి. సో ఒక్కసారి లోపలికి వస్తే ఇది చూడండి, ఎట్లా ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉంది అసలు. ఫేస్ చూడండి ఎంత హైట్లో ఉంది చూడండి. కొత్తగా యూనిక్గా రెడీ చేసారు. ఈ గణేశుని తీసుకొని మన మండపంలో పెట్టుకుంటే మాత్రం అద్దుర్ సభ, ఒక రేంజ్. ఇక దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. కొంచెం ముందరికి వస్తే ఇంకో గణేశుడు ఇక్కడ చూస్తే, ఈ గణేశుడు అయితే తెగ నచ్చేసిండు నాకైతే. ఇక్కడ పెద్ద రాక్షసుని తల మీద కాలు పెట్టిండు గణేశుడు. పెట్టి శివుని అవతారంలో గణేశుడు అయితే కనిపిస్తుంది. మొత్తం రుద్రాక్షలు, కడుపుకి ఇక్కడ పాము, ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది గణేశుడు. యూనిక్గా కనిపిస్తుంది మన గణేశుడు చూడండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేది ఉంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో మొత్తం ఆల్ ఓవర్ గణేష్లలో అన్నీ యూనిక్ ఉన్నాయి. కాకపోతే అన్ని గణేష్లలో ఈ గణేష్ అయితే ఒక రేంజ్లో అయితే నచ్చింది మనకి. సో అన్ని కొండలు వచ్చేసినాయి, మొత్తం కొండల మధ్యలో కూర్చొని ఉన్నాడు. సో శివుడు ఎట్లా అంతే సేమ్ ఆ విధంగా అయితే ఉన్నాడు అన్నమాట గణేశుడు. సో ఇంకో గణేశుడు ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం పాములు, మొత్తం రావడానికి కూడా లేదు, మొత్తం పాములు చుట్టుకొని వెనకాల పడగ వస్తుంది, పెద్ద పడగ వస్తుంది. ఆ పాములు మొత్తం ఆ పాముది బాడీ ఉంటుంది కదా, ఆ పాము బాడీ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. అంటే ఆ పామునే మొత్తం సింహాసనం లాగా రెడీ చేసుకొని దానిపైన కూర్చొని ఉన్న అవతారంలో అయితే గణేశుడు ఉన్నాడు అనమాట. సో సేమ్ ఇంకో గణేశుడు ఇక్కడ. ఈ గణేశునికి ఇంకైతే బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా పెట్టలేదు, పెడతారు.
సో ఆల్మోస్ట్ అయితే కొన్ని గణేష్లకు అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ పెట్టలేరు, ఇంకా బ్యాక్గ్రౌండ్ పెట్టకపోవడం కారణంగా కూడా కొంచెం గణేష్లు సేమ్ అనిపిస్తాయి అనమాట. మొత్తం ఫినిష్ వర్క్ అంటే అన్న ఏం చెప్పిన ఇంతకుముందు 40% ఇంకా గణేష్లు అయితే రెడీ చేసినాం, ఇంకా 60% ఉంది. సో 40% కంప్లీట్ చేసినందుకు ఇంకా గణేష్లు అయితే మొత్తం మనకు తెలియదు ఎట్లా ఉన్నాయి, ఏ అవతారం ఉన్నాయి. సో ఇంకో గణేషుడు చూసుకుంటే ఇక్కడ నాకు తెలిసి ఇది చందమామ మధ్యలో ఒక భూమి, ఈ భూమి, ఆ భూమి పైన గణేశుడు కూర్చొని అయితే ఉన్నాడు. ఒక అనిపిస్తుంది కదా, భూమి పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఇంకో గణేశుని చూద్దాం ఇక్కడ. నార్మల్గా ఇట్లా చూపించేసుకుంటే వెళ్తా, నార్మల్గా మనం యూనిక్ ఉన్న గణేష్లతో మాట్లాడదాం. సో ప్రతి ఒక్కటి యూనిక్ గణేశుడే, కాకపోతే మనకు ఏంటంటే ఇంకా మొత్తం 40% వరకే వర్క్ అయ్యింది, ఇంకా 40% వరకే ఇంకా వర్క్ తయారు చేసినాం, ఇంకా 40% వరకు అయ్యిందని చెప్తున్నాను. ఇంకా 60% ఉంది కాబట్టి ఇంకా మొత్తం అయితే రివీల్ కాలేదు. ఇంకా 60% వరకు అయితే ఒక్కొక్క గణేశుడు ఏ రూపంలో ఉన్నాడో మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి సింహం, ఈ సింహం అయితే మొత్తం నా తల వెళ్ళిపోతుంది, సింహం ఇట్లా నోట్లోకి అయితే వెళ్ళిపోతుంది తల, మన మధ్యలో వస్తుంది అనుకుంటా. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో సింహం. నార్మల్గా ఉన్న సింహం ఓకే, కానీ ఆ సింహమే దాదాపు ఒక 8-9 ఫీట్లు 10 ఫీట్ల దాకా ఉంటుంది. ఆ సింహం బాడీ పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు చూడండి. సేమ్ మనకు దుర్గమాత టైప్లో, అంటే దుర్గమాత సింహాల పైన ఎట్లా కూర్చొని ఉంటుంది సేమ్ అదే విధంగా కూర్చున్నాడు. కానీ సింహం ఒక రేంజ్లో ఉంది, సింహాన్ని చూస్తే దడుచుకుంటారు మన మండపంలో గణేశుడు ఉంటే మాత్రం. ఇక్కడ చూసుకుంటే ఈ గణేశుడు చూడండి, ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క రేంజ్లో ఉన్నాడు. ఇంకో గణేశుడు ఇక్కడ, ఇంతకుముందు గణేశుడు అది ఎద్దు అంటే ఎద్దులాగా ఉంది కదా, సో ఇక్కడ ఆవులాగా అయితే ఉంది. సో ఎద్దుకి ఆవుకి తేడా తెలుసు కొంచెం. ఆవు అంటే సున్నితంగా రూపం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎద్దుకి ఇంతకుముందు చూపించిన ఇట్లా కోపంతో పెద్ద పెద్ద కొమ్ములతో ఉంది. సో ఇది ఆవు అనుకుంటున్నా. ఈ ఆవు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం. ఈ ఆవు పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు, గణేశుని తొండం పైన కూడా ఒక దేవత మూర్తిది అయితే విగ్రహం రావడం జరిగింది. సో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ప్రతి విగ్రహం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం కాబట్టి, సో ఆ దేవతామూర్తి ఎవరో నెక్స్ట్ టైం అయితే తెలుసుకుందాం మనం. సో ఫైనల్లీ ఇక్కడ ఇంకా 2 విగ్రహాలు పెద్ద పెద్దవి. సో ముంబైలో కూడా ఇంతవరకు రెడీ కాని గణేశులు, ఇంతవరకు ఎక్కడ రెడీ చేయని గణేశులు కొత్తగా స్కెచ్ చేసి తయారు చేసిన గణేశులు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ అంశం మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. ఎట్లా కూర్చొని ఉన్నాడు చూడండి గణేశుడు. ఇక్కడ పైన మొత్తం అంశది బాడీ వచ్చింది, ఇక్కడ చూసుకుంటే మొత్తం తల ఇక్కడ చేయి వరకు వచ్చింది. గణేశుడు దానిపైన కూర్చొని మనకు దర్శనం ఇస్తుంది. సో అక్కడ చూసుకుంటే ఇంకోటి సేమ్ పక్షి, ఒకటి అంశ, ఒకటి ఇంకోటి ఏం పక్షి ఏమో సేమ్ అదే, అంటే వేరే పక్షిలాగా అయితే కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ ఫేస్ వస్తుంది పక్షిది, ఇక్కడ గణేశుడు మొత్తం అంటే ఏం పక్షో తెలియదు, 2 సేమ్ పక్షిలాగా ఉన్నాయి కానీ అలగలగ పక్షులు ఉన్నాయి అనమాట. మళ్ళీ అలగలగ పక్షులు ఉన్నాయి, యూనిక్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకోండి గణేశుని. ఇట్లా మనం చూపించుకుంటూ వెళ్తే దాదాపు 1 గంట 2 గంటలైనా సరే వీడియో అనేది కంప్లీట్ కాదన్నమాట. అన్ని గణేష్లు ఉన్నాయి, దాదాపు 150 నుంచి 200 మోడల్స్ గణేష్లు అన్నమాట. సో ఇట్లా లైన్గా చూసుకుంటూ వచ్చేసారు గణేష్లు. ఇక్కడ ఒక గణేశుడు చూసుకుంటే, ఇక్కడ ఇంకో గణేశుడు. ఇక్కడ ఒక్కసారి నిలబడి చూస్తే ఈ నుంచి ఈ నుంచి ఆ వరకు ఎంత పెద్ద షెడ్లో ఇంత పెద్ద భారీ విగ్రహాలు చూస్తుంటే ఒక రేంజ్లో ఉంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇంకో యూనిక్ గణేశుడు, మొత్తం ఇట్లా సోఫా సెట్ లాగా అయితే కనిపిస్తుంది, కాకపోతే వెరైటీగా ఉంది. మనం కొన్ని సినిమాలలో చూస్తుంటాం దేవతామూర్తులు కూర్చొని ఉంటారు కదా, పురాణ సినిమాలలో దేవతామూర్తులు కూర్చొని ఉంటారు కదా, ఆ విధంగా అయితే కూర్చొని గణేశుడు అయితే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకుంటా, ఆ రూపంలో విఠల స్వామి అనుకుంటా. సో ఆ రూపంలో అయితే గణేశుడు దర్శనమిస్తున్నాడు. ఇంకా ఆభరణాలు ఇంకా గోల్డ్ అయితే అప్పుడప్పుడే పెడుతున్నారు, ఇంకా మొత్తం అయితే కంప్లీట్ పెట్టలేదన్నమాట. సో ఇట్లా చూడండి, ఇక్కడ కూడా చూసుకోండి. ఇట్లా ఒక్కొక్క గణేశుని గురించి చెప్పుకుంటూ పోతే అసలు మనకి మాటలు రావట్లేదు, ఒక రేంజ్లో అయితే గణేశులు కనిపిస్తున్నాయి. సో ఇంకోటి, ప్రతి గణేశునికి మనం మూషికవానం అనేది చాలా చిన్నగా వస్తుంది, కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చాలా పెద్దగా పెట్టారు మూషికవానం. ఇంకోటి సపరేట్గా పెట్టారు, ప్రతి గణేశునికి ఇట్లా సపరేట్గా పెట్టారు అన్నమాట మూషికవానం. సో అది కూడా మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే ప్రతి దాంట్లో చూస్తుంటాం, ఇక్కడ కూడా చూసుకుంటే మనకి అద్భుతంగా అయితే కనిపిస్తుంది చూడండి గణేశుడు. ప్రతి గణేశుడు 4 చేతులు లేదా 6 చేతులు లేదా 8 చేతులతో పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లతో యూనిక్గా కొత్తగా అయితే రెడీ అవుతున్నారు అన్నమాట, రెడీ చేస్తున్నారు. సో ఇంకా ఒక నెల రోజులు ఆగితే కొత్తగా ఇంకొక 60% వర్క్ అయిపోయిన తర్వాత ఏ గణేశుడు ఏ అవతారంలో ఉండడం క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ గణేష్లకి ఏంటంటే మొత్తం కలర్ వేసి ఇంకోటి మొత్తం బ్యాక్గ్రౌండ్ పెట్టేంత వరకు గణేశుడు ఏ రూపంలో ఉన్నాడో ఎట్లా ఉన్నాడో అనేది మొత్తం మనకైతే క్లారిటీ రాదనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి తపస్సు చేస్తున్న విధంగా అయితే గణేశుడు ఉన్నాడు ఇక్కడ. సో చూడండి కదా, ఇట్లా స్ట్రేట్గా చూపెట్టి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫుల్ డ్రెస్సుడు, మొత్తం ఫుల్ కవర్ అయిపోయిన డ్రెస్సు.
ఇది కూడా ఏంటంటే పిఓపితోనే తయారు చేసే డ్రెస్. సో నాకు తెలిసి గణేషుడు కృష్ణ అవతారంలో వస్తాడేమో, కృష్ణుడు అవతారమే. సో సేమ్ మొత్తం డ్రెస్ అయితే పిఓపితోనే ఉంది. సో ఈ పిఓపితో కూడా ఈ డ్రెస్ కూడా ముడతలు పడ్డ విధంగా అయితే తయారు చేసి చూడండి. ఇది మొత్తం డ్రెస్ వేసుకుని మనం ముడతలు ఎట్లా పడుతుందో అట్లా. సో మొత్తం మళ్ళీ షాల్వా కూడా వచ్చింది ఇట్లా మొత్తం చేతుల నడుమ 4 చేతులతోనైతే గణేషుడు 4 చేతులతోనైతే ఉన్నాడు. ఇది ఇక్కడ చూసుకుంటే కొండల మీద కూర్చొని గణేషుడు అయితే దర్శనమిస్తుంది 6 చేతులతో. ఇంకా బ్యాక్గ్రౌండ్లో రావాలి, బ్యాక్గ్రౌండ్లో వస్తే కానీ ఈ గణేష్లకు అయితే ఒక స్పెషల్ లుక్ కనిపేది వస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ గణేషులు ఎట్లా అంటే ఒక షెడ్డు దాదాపు ఒక 30 ఫీట్ల వరకు షెడ్ అయితే ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. దాదాపు ఆ షెడ్డుకే తాకుతుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ లేకుండానే. సో ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత చూసుకోండి ఎంత అదిరిపోయే విధంగా అయితే ఉంటుందో. ఇక్కడ కూడా చూసుకోండి ఎన్ని గణేషులు ఉన్నాయో. సో ఒక్కొక్క గణేషుడు అయితే ప్రతి ఒక్కటి చూపించేసిన ఈ ఒక్కొక్క గణేషుని చూపించుకుంటూ వెళ్ళినాం అనుకోండి వీడియో 1-2 గంటలు అవుతుంది. సో ఇంకో షెడ్ కూడా ఉంది, ఆ షెడ్లో కూడా వీడియోలు ఎలా ఉన్నాయి, వీడియోలు అంటున్నా గణేష్లు ఎలా ఉన్నాయి, ఏ అవతారంలో దర్శనమిస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటి ఇంకో సెకండ్ వ్లాగ్లో అయితే తీస్తాం. సో ఫస్ట్ వ్లాగ్కి ఇదన్నమాట 2024లో శ్రీ చౌదరి ఆర్ట్స్కి సంబంధించిన గణేష్ ఐడల్స్ ఇవి. సో నాకు తెలిసి ఫస్ట్ మనమే రివీల్ చేసినాం. సో దానికైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.